ఏక్తా ఇలా రా, నాన్నకేమైందో చూడు. నాన్న నాన్న ఏమైంది నాన్న? నాన్న హాస్పిటల్ తీసుకెళ్దాం పద. నాన్న లే నాన్న. నాన్న ఏమైంది నాన్న? గట్టిగా, ఇంకా గట్టిగా. అందరికీ అన్నం పెట్టే రైతులు ఈరోజు దేశవ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏయ్ ఆగు, ఎక్కడికి? ఎవరిని కలవాలి? ఇంటర్న్ అన్న 2 వారాలకు వచ్చాను. ఐడి ఉందా? ఐడి చూపించాలా? ఎంట్రీ చెయ్యి. రోజు రావాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ధర్మపురికి వెళ్ళాను సీట్స్ తేవడానికి. అవునా? ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? 3rd ఫ్లోర్లో ఎక్తామని కలవాలి. ఈ ప్యాకెట్ ఆవిడకి ఇచ్చేసేయి. మ్యామ్ సీట్స్ ప్యాకెట్ తీసుకోండి. సిచ్యువేషన్ ఎలా ఉంది? మ్యామ్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఈ ఒక్క సంవత్సరంలో 250 మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. ఇలా రా, సీట్ టెస్ట్ చూపిస్తాను. సరే మ్యామ్. రిషి, దీన్ని స్ట్రిప్ టెస్ట్ అంటారు. మ్యామ్ రిషి చెప్పండి. ఈ స్ట్రిప్ రెడ్ గా మారితే ఇవి కలుపు మందుల్ని తట్టుకునేవి లేదా జన్యు మార్పిడి విత్తనాలు. అలాగా? మ్యామ్ మ్యామ్ ఎర్ర రంగు వస్తుంది చూడండి. ఓ మై గాడ్, హెర్బిసైడ్ టాలరెంట్ సీడ్స్ ఇవి. ఇండియాలో ఇవి బ్యాన్ కదా, రైతుల వరకు ఎలా చేరాయి? హెర్బిసైడ్ టాలరెంట్? మ్యామ్ నాకు అర్థం కాలేదు. రిషి, పంట మొలకెత్తడం మొదలైనప్పుడే వాటితో పాటే కలుపు మొక్కలు గడ్డి కూడా మొలుస్తాయి. పచ్చని పంటని పురుగులు నాశనం చేస్తాయి. రైతులు, వ్యవసాయ పరిశోధకులు ముందున్న అతిపెద్ద సమస్య ఇదే. పచ్చని పంటను కలుపు మొక్కలు, పురుగుల బారి నుండి ఎలా కాపాడాలా అని. ఈ సమస్య పరిష్కారం కోసం కొన్ని సంవత్సరాలుగా రకరకాల పంటలపై పరిశోధన జరిపారు. ఎన్నో పరిశోధనల తర్వాత కలుపును చంపే రసాయనాలను కనుగొన్నారు. అది కలుపు మొక్కలను చంపుతుంది. అలాగే పంట కలుపు మందుకు తట్టుకునేలా చేయడం కోసం పరిశోధకులు జన్యు మార్పిడిని ఉపయోగించారు. ఇందులో ఒక పువ్వు, ఫంగస్ల జీన్స్ ని ఉపయోగిస్తారు. అగ్రోబాక్టీరియం అనే పద్ధతి ద్వారా పువ్వులు మరియు ఫంగస్ల జీన్స్ ని మొక్క కణంలోకి ప్రవేశపెడతారు. ఇలా మార్పిడి చేశాక మొక్క కణంలో కూడా పురుగుల మందుని తట్టుకునే స్వభావం వస్తుంది. కలుపు మొక్కలు, గడ్డి పెరిగినప్పుడు రైతులు ఈ పురుగుమందు స్ప్రేలను వాటిపై చల్లుతారు. దీంతో కలుపు మొక్కలన్నీ చనిపోతాయి. రసాయనాలు చల్లిన ఈ గడ్డిని తినడం వల్ల పశువులు, పక్షులు రకరకాల రోగాల బారిన పడతాయి. ఇలా జరగకూడదనే మన ప్రభుత్వం కలుపు మందులను తట్టుకునే పంటలను నిషేధించింది. మ్యామ్ ఒకవేళ ఈ విత్తనాల వలన ఇంత సమస్య అయితే వీటిని అమ్మకుండా ఆపాలిగా మరి? రిషి, మనం విత్తనాలు అమ్మేవాళ్ళని కాదు, తయారు చేసేవాళ్ళని ఆపాలి. సార్, ఇక్కడ నుండి ఇక్కడ దాకా
భూమి మొత్తం సారవంతమైంది. ఈ స్థలం మందైతే సీడ్స్ టెస్టింగ్ ఇక్కడ చేయొచ్చు. ఈ ఊరి వివరాలు ఎక్కడున్నాయి? ఇటువైపు సార్. ఈ ఊరు గురించి మనం ఆలోచించాలి. రేపు Excuse ఏదైనా me, sir. విషయంలో మనం ముందుకెళ్తే సార్ ఇవి ధర్మపురం ఊరి సీడ్ టెస్ట్ రిపోర్ట్స్. సార్ ప్యాకెట్ పైన బీటీ సీడ్స్ అని రాసింది, కానీ ఇవి హెర్బిసైడ్ టాలరెంట్. కొన్నాళ్ళకి భూమి మొత్తం పాడవుతుంది. సార్ ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. వీటి పరిశోధనలు కూడా జరగలేదు. గుడ్ వర్క్. మెయిల్ మీద డీటెయిల్ రిపోర్ట్ జీఈఎస్కి పంపిస్తాను యాక్షన్ కోసం. లేదు సార్, సీజన్ తొందరలో మొదలవుతుంది. మనం ఇప్పుడే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. ఈ విత్తనాలను వెంటనే ఆపేయాలి. రైతులు ఇప్పటికే ఈ విత్తనాలను కొంటున్నారు. డోంట్ బీ ఎమోషనల్ ఎక్తా. ప్రోటోకాల్ని పాటించాలి కదా. అన్నట్టు ఆ పెస్టిసైడ్ రిపోర్ట్ ఇంకా పెండింగ్ ఉంది. రేపు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సంతకం చేసి. ఓకే సార్. ఆ ఊరు వివరాలు ఎక్కడున్నాయి? ఇటు రండి సార్. ఆ ఊరికి సంబంధించిన వీడియో ఇదే సార్. ఈ ఊరి పేరేంటి? సార్ మల్కాపూర్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరు వాళ్ళతో మాట్లాడు. అరే త్వరగా పని. ఏ శంభు, అరే బుట్ట రెడీ అయిందా? తయారైంది బాబాయ్ రా, బండి వచ్చేసింది. ఇక్కడే ఆపరా, ఆపు. అన్నా పెట్టేశాం. ఎంతైంది? కిలో 10 రూపాయలు. 80 కిలోలు ఎక్కించాం. 80 కిలోలా? ఆ? ఇదిగో ఇవి 350. మరి మిగిలినవి? సరిపోయిందిరా, వదిలేయండి పాండు గారు. ఏరా నీకేమైనా పాత బాకీ ఉన్నానా నేను? ఎంత వచ్చింది? తక్కువ వచ్చింది. నేను ముందే చెప్పా సిటీ పోయి అమ్ముదామని. అరే 100 కిలో టమాటాలు నెత్తి మీద పట్టుకుని వెళ్తావా? 2 రోజుల కన్నా ఎక్కువ ఉంచితే పాడైపోతాయి. బండి ఉందా? ఎలా తీసుకెళ్తావరా? ఇది రోజు ఉండే నాటకమే కదా. రండి మేడం, రండి 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 మేడం. వంకాయలు, బెండకాయలు, క్యారెట్ ఏం కావాలి మేడం? టమాటాలు లేవా? ఇవాళ వంకాయలు, క్యారెట్లు అన్నీ ఉన్నాయి. టమాటాలు మేడం మార్కెట్లో. అరే మా శర్మ గారు టమాటా లేకుండా భోజనమే చేయరు. అరే తీసుకెళ్ళండి మేడం, టమాటాలు లేకుండా చేయొచ్చుగా. ఈ సొరకాయ నాకు వద్దయ్యా. అరే అరే మేడం, మీకేది 20 రూపాయలే. ఏమొద్దు. ఏ రాజు, పాండు ఇంకా రాలేదేంది? తెలీదురా, ఫోన్ చేయి, ఎక్కడున్నాడు? నా మొబైల్లో బ్యాలెన్స్ లేదురా. ఏయ్ అదిరిందయ్యా. ఈ పచ్చరంగు కూరగాయలతో కలవగానే నిగనిగలాడిపోవాలి, అర్థమైందా ఏంటి? ఏ హీరో, ఇంజెక్షన్ గట్టిగా ఇవ్వు. ఓయ్ టమాటా త్వరగా కానీ. పాండనా, మార్కెట్లో ఎక్కడ టమాటో లేవనా? ఏ ఆగాగు, నన్నేం చేయమంటావు? రైతుల నుంచి రావట్లేదు, నన్ను కానీ పండించమంటావా? ఎప్పుడు వస్తాయనా? ఆహా, కావాలంటే ఒకరోజు ఆగాలి మరి. కిలో 20 రూపాయలు.
4 mg కన్నా ఎక్కువ ఉంది. పెస్టిసైడ్స్లో రసాయనాల శాతం ఎక్కువ ఉంది. ఉంటే ఏమైంది? పెస్టిసైడ్స్ని అనేక రకాల కెమికల్స్తో తయారు చేస్తారు. 2 రకాల పురుగులుంటాయి. ఒకటి పంటను తినేవి, మరికొన్ని పంటకు నష్టం చేసే పురుగుల్ని తినేవి. రైతులు పురుగుల్ని చూడగానే తమ పంటను కాపాడుకోవడానికి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం మొదలు పెడతారు. దీనివల్ల నష్టం చేసే పురుగులతో పాటు మంచి పురుగులు కూడా చనిపోతాయి. దీంతో పంటకు హాని చేసే పురుగుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. రైతులు పదే పదే పెస్టిసైడ్ స్ప్రే చేయడం వలన పంటను తినే పురుగులకు మందును తట్టుకునే శక్తి పెరిగిపోతుంది. పురుగు మందులు ఎక్కువ చల్లటం వలన రైతులు ఎన్నో రోగాల బారిన పడతారు. ఈ కెమికల్స్తో భూగర్భ జలాలు కూడా కలుషితమైపోతున్నాయి. గర్భవతులు ఈ కలుషిత నీటిని తాగటం వలన వారి పిల్లలు కూడా వికలాంగులుగా జన్మిస్తారు. పెస్టిసైడ్స్ అవశేషాలున్న ఆహార పదార్థాలు తినడం వల్ల మనుషులు కూడా భయంకరమైన రోగాల బారిన పడాల్సి వస్తుంది. రిషి, మనం ఈ పెస్టిసైడ్ అప్రూవల్స్ని క్యాన్సిల్ చేయించాల్సి ఉంటుంది. సార్, నేను మల్కాపురం ఊరు సర్వే చేశాను. మన ఫీల్డ్ టెస్టింగ్కి ఏ భూమి అయితే కావాలో అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. కానీ ఎన్జిఓలు, రైతు సంఘాలు... హలో సార్, సర్టిఫికెట్ కోసం ఏవైతే శాంపిల్స్ వచ్చాయో వాటిని ఇప్పుడే టెస్ట్ చేశాను. ఆల్ రైట్, అప్రూవల్ షీట్ పంపించు. ఐల్ సైన్ ఇట్. నో సార్, ఇట్ షుడెంట్ బి అప్రూవ్డ్. ఈ పెస్టిసైడ్స్లో కెమికల్ లిమిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డోంట్ టీచ్ మీ ఎక్తా. సారీ సార్, కానీ ఆ సీడ్స్తో పాటు వీటిని కూడా డిసప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నాకు ఫైండింగ్స్ పంపించు. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. ఒకసారి లోపలికి రా. చెప్పండి సార్. చూడు, ఈసారి శాంపుల్స్ అప్రూవల్ కోసం వస్తే తిన్నగా నా దగ్గరికి తీసుకురా. ఓకే సార్. సార్, ఒకవేళ మనం రైతులను ఒప్పిస్తే ఫీల్డ్ టెస్టింగ్ చేయడం ఈజీ అయిపోతుంది. బట్ మ్యామ్, ఈ పెస్టిసైడ్స్ని 30 ఏళ్ళుగా చల్లుతూనే ఉన్నారు కదా. రిషి, నీకు హెచ్పిఎల్సి మెథడ్ తెలుసా? హా మ్యామ్, తెలుసు. పోన్లే, ఇదైనా తెలుసు. ఈ కీ తీసుకో, మార్కెట్కి వెళ్ళి టమాటాలు, పాలకూర తీసుకుని ల్యాబ్కి వచ్చాయి. సరే మ్యామ్. బెండకాయ తాజా తాజా బెండకాయలు క్యాబేజీ టమాటోలు తీసుకుందాం. నమస్తే పాండనా. నమస్తే నమస్తే. అంతా మంచిగుందా? అరే మెల్లవో, టమాటాలు ఎడిగి వారిపోవులే. అరే పాండనా, 3 రోజుల నుంచి మార్కెట్లో టొమాటోలు లేవు. మీరు ఇప్పుడు వచ్చారు. మార్కెట్లో రేట్ ఎంత? 20 రూపాయలు కిలో. 20 రూపాయలా? అరే రే, 10కి ఏ ఉంచేది. 20 రూపాయలు కొంటే కొను, లేదంటే పని చూసుకో. తీసుకో. సర్లే, తీసుకో. అన్నా, కిలో టమాటాలు ఎంత? కిలో 30. 30 రూపాయలా? ఇంత ధర? అరే అన్న, మాల్లో ఇదే టమాటా 40 కొంటారు. పావు కిలో ఇవ్వు. పావు కిలో కోసం ఇంత నసా? అరే ఇవ్వన్నా. రిషి, చెప్పండి మ్యామ్. ఆ స్టాండర్డ్ సొల్యూషన్ ఇందులో వెయ్యి. సరే మ్యామ్. ఒకవేళ గ్రాఫ్ రైజ్ అయితే వీటిలో పెస్టిసైడ్ రెసిడ్యూ ఉందని. మ్యామ్, ఇలాంటి కూరగాయలు ఎవరైనా తింటే జబ్బు పడతారు కదా. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు ఏం టెస్ట్ చేయించాలి? పాండు, జోక్లొద్దు. హెర్బిసైడ్ సీడ్స్ కొత్త శాంపుల్స్ వచ్చాయి. ఒక ఊరు కావాలి టెస్టింగ్ కోసం. ఊరు కావాలా? అదెందుకు సార్? పాండు, ఆ ఎమ్మెల్యే సంగతి. అదనమాట సంగతి. ఓ పని చేయండి, మీ దగ్గర ఉన్న మొత్తం స్టాక్ నాకు పంపించేయండి. మీ విత్తనాలే అమ్ముతాం. ఇది పాండు మాట సార్, గుర్తుంచుకోండి. సరే అయితే. సరే బాబాయ్, పోతానా?
మాధవ్ నేను వెళ్తాను. సరే బాబాయ్. ఏం చదువుతున్నావు నాన్నా? ఏమైంది? అలా వెళ్ళిపోయాడేంటి? ఇవాళ బ్యాంకు వాళ్ళు వచ్చారు. నోటీస్ అతికించి వెళ్ళారు. ఈసారి మొత్తం అప్పు తీర్చాలంట. మనకి పంట చేతికే రాలేదు, అప్పెలా కడతాం? తిన్నాక వెళ్ళు. అది రావు గారు వచ్చారు కదా, పురుగుల మందు బాటిల్ తీసుకున్నావా? అమ్మయ్యా, దీంతో పురుగుల బాధ పోతుంది. చెప్పు చెప్పు. నాన్న చెప్పు తల్లి. నాన్న, నేను పీజీ చేయాలనుకుంటున్నాను. నాన్న, నాకు ఇంకా చదువుకోవాలనుంది. ఏం పర్లేదమ్మా, మీ నాయన నీకోసం ఇంకా బాగా కష్టపడతాడు. మన కూతుర్ని తప్పకుండా బాగా చదివించుకుందాం జానకి. జానకి, మన కూతురు పీజీ అయిపోతే పెద్ద ఆఫీసర్ అవుతుంది. అప్పుడు ఇలా కాదు కాదు ఇలా సలాం చేస్తాను. ఇవాళ డబ్బులు ఎన్ని వచ్చాయి? చాలా తక్కువ. గుర్తుందిగా, ఈ నెలలో కౌలు కట్టాలి. వ్యవసాయంలో ఏం లేదుగా, ఇక్కడంతా వదిలేసి సిటీకి పోదాం. 5 ఏళ్ల నుంచి ఇదే మాట వింటున్నా. వ్యవసాయం మానేవు, అప్పులు తీర్చవు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి. సార్, పాండుతో మాట్లాడేశాను. అతని మాట ప్రకారం ఊళ్ళో ఇక్కడ ఇక్కడ ఇంకా ఈ ఏరియాలో మన సీడ్స్ ఫీల్డ్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, ఆ సీడ్స్ ఇంకా పెస్టిసైడ్స్ రిపోర్ట్ మనం పంపాం కదా, దాని రిప్లై వచ్చిందా సార్? ఇంతవరకైతే రాలేదే సార్. ఇంకా 2 వారాలు మాత్రమే ఉన్నాయి. వాటి అనుమతులు మనం ఎలాగైనా ఆపి తీరాలి. చూడెక్తా, ఢిల్లీలో ఇంటర్నేషనల్ సీడ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో మునిగిపోయి ఉన్నారు. సార్, కాన్ఫరెన్సులు జరుగుతూనే ఉంటాయి, వ్యవసాయం ఆపలేం కదా. సార్, నా ప్రకారంగా ఈ స్థలం మన టెస్టింగ్ కోసం బాగుంటుంది. ఒక్క నిమిషం. ఏంటివి? మేడం, ఇది శాంపుల్. అరే, నేను వీటి కోసమే వచ్చాను. కానీ ఇది సార్కి నేను సార్తో ఆల్రెడీ మాట్లాడేశాను. కానీ మ్యామ్ వినండి. రిషి, చెప్పండి. ఇవి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ యొక్క శాంపిల్స్. అన్నీ ఒకసారి చెక్ చేయి. ఈ ప్యాకెట్లో న్యూట్రియంట్స్ దాని లేబుల్స్తో మ్యాచ్ అవుతున్నాయా లేదో. ప్యాకెట్స్ పైన అన్ని వేరువేరు లేబుల్స్, కానీ మిక్స్చర్స్ అన్నింట్లోనూ ఒకటే. చాలా కొత్తవి మంచివి అనుకుని రైతులు కొంటారు, కానీ ఎక్కువ రసాయన ఎరువులు యూజ్ చేయడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుంది. మ్యామ్, దీని అర్థం ఈ ఫెర్టిలైజర్స్ కూడా ఒక రకమైన విషయం కదా? రిషి, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేవి. ఒక రైతు జెనెటికల్లీ మోడిఫైడ్ లేదా హెర్బిసైడ్ విత్తనాలు కొనుక్కుంటే అతను ఖచ్చితంగా ఈ రసాయన ఎరువులు, పురుగుల మందులు కొనాల్సి ఉంటుంది. అదేలా? ఎందుకంటే ఇవన్నీ తయారు చేసే కంపెనీలకు అనుమతులన్నీ ఇక్కడే ఇస్తారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇది వీరి స్ట్రాటజీనే. ఇక్కడ చూడు.
చెప్పండి సార్. ఫర్టిలైజర్కి సంబంధించిన కొత్త శాంపిల్స్ రావాల్సింది వచ్చాయా? సార్ అది ఎక్తా మేడం తీసుకెళ్ళిపోయారు. మ్యామ్ ఇదంతా పచ్చి మోసం. హలో సార్, నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మేము 3 రోజుల క్రితం సీడ్స్ ఇంకా పెస్టిసైడ్స్ రిపోర్ట్స్ పంపాం. అందిందా మీకు? లేదు, మాకు మీ రిపోర్ట్స్ ఏమీ రాలేదు. ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. మేము డీటెయిల్ రిపోర్ట్ మెయిల్ చేశాం. లేదండి, మాకైతే ఏమీ రాలేదు ఇంతవరకు. హలో రిషి. హలో సార్. ఇవాళ నీ ఇంటర్న్షిప్ లాస్ట్ డే అనుకుంటాను. అవును సార్. వై డోంట్ యు గో టు మై క్యాబిన్ అండ్ వెయిట్ ఫర్ మీ? ఏక్తా, హౌ ఇస్ యువర్ రీసెర్చ్ గోయింగ్ ఆన్? సో ఇదంతా మీకు ముందే తెలుసు. మీరు రిపోర్ట్ ఎందుకు పంపలేదు ఇప్పటి వరకు? ఏక్తా, లిసన్ కేర్ఫుల్లీ. ఇది ఒక కొత్త టెక్నాలజీ. We need to give time for science to grow. Be in our team. మనకు సీడ్స్ని, పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని అప్రూవ్ చేయడానికి కోట్ల రూపాయలు ఇస్తారు. ఓ, ఈ ప్లాన్ అంతా మీరు చేసిందన్నమాట. ఎవరైతే రైతులు మీ దగ్గర విత్తనాలు కొంటారో వాళ్ళు తప్పకుండా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొని తీరాల్సిందే. రైతు చాలా బేసిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. మనం లాభాల కోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇక నువ్వే ఆలోచించుకో. దిగుబడి పెంచడానికి పెట్టుబడి 4 అన్ని అబద్ధపు ప్రమాణాలు. బీటీ కాటన్ గురించి ఏం చెప్పారు మీరు? పూర్తిగా పెస్ట్ కంట్రోల్ అవుతుందని, పురుగుల మందు వాడాల్సిన అవసరం ఉండదని. కానీ ఏమైంది? పంట పురుగులు, రసం పీల్చే పురుగులు ముందు కంటే ఎక్కువైపోయాయి. ఆలోచించుకున్నా, నీలాంటి నీచుల దగ్గర పనిచేయడం కంటే నేను ఈ ఉద్యోగం వదిలేయటమే మంచిది. నువ్వు ఈ ఉద్యోగాన్ని ఎలా వదిలిపెడతావో నేను చూస్తాను. నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చినప్పుడు కదా. ఈ ఇల్లీగల్ అప్రూవల్స్ ఎందుకు చేస్తున్నారు? మ్యామ్ వీళ్ళు ఇలా అడిగితే చెప్పరు. ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది. ఎక్కువ స్టాక్ ఎక్కడికి పంపారు? పంజాబ్. మ్యామ్ మన వీరి సర్టిఫికేషన్ ఎలాగైనా ఆపాలి. రిషి, ఒక పంచే. చెప్పండి మ్యామ్. చుట్టుపక్కల ఊళ్ళకెళ్ళి సర్వే చేసి కనుక్కో ఈ సీడ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాయో. సరే మ్యామ్. కానీ మ్యామ్ మీరెక్కడికి వెళ్తున్నారు? పంజాబ్. పైసామే పరమాత్మ. అర్థం చేసుకోండిరా. తీసుకో మాధవ్. లేదు పాండు అన్న, ఈసారి 3,000 కన్నా ₹1 కూడా తక్కువ తీసుకో. అలాగా? మాధవ్, ఎన్ని టమాటాలు పండించినా మీ కష్టాలు మాత్రం ఎన్నటికీ తీరవు. అంటేనా? బండ్లో కూర్చోండి, అర్థమయ్యేలా చెప్తా. అరే కూర్చోండి వెళ్ళి. త్వరగా కూర్చోండి, అన్నీ మీకే అర్థమవుతాయి. ధర తక్కువ, లాభం ఎక్కువ. పంటకి పురుగు తెగుళ్ళ నుండి కాపాడుకోవాలనుకుంటే ఈ రోజే సమీప షాపుల్లో కొనండి ఆర్కే సీడ్స్. ధర తక్కువ, లాభం ఎక్కువ. పంటకి పురుగు తెగుళ్ళ నుండి కాపాడుకోవాలనుకుంటే ఈ రోజే సమీప షాపుల్లో కొనండి ఆర్కే సీడ్స్.
మాధవ్, ఇదంతా పత్తి మార్కెట్ తెలుసా? ఈ వ్యాపారంలో చాలా డబ్బులు వస్తాయి. ఏ పాండు, వస్తున్నా. ఆలోచించండి ఏదో ఒకటి. ఈసారి బ్యాంక్ అప్పు మొత్తం తీరిపోయినట్టే. బాబాయ్, ఈసారి మనం కూడా పత్తి పండిద్దామా? ఆ ఆలోచనే వద్దు. పత్తి పండించాలంటే చాలా పైసలు కావాలి. లేదు బాబాయ్, ఎంతైనా అవని ఈసారి మనం కూడా పత్తి పండిద్దాం. అరే పిచ్చి పట్టింది మీకు. పత్తి పండించాలంటే చాలా నీళ్ళు కావాలి తెలుసా మీకు? బాబాయ్, ఏళ్ళ తరబడి టమాటా పండిస్తున్నాం, ఏం మిగిలింది? ఇక్కడ చూడు, అందరూ పత్తి పండిస్తుర్రు, డబ్బు సంపాదిస్తుర్రు. ఏమైనా ఆలోచించారా లేదా? ఉట్టి మాటలేనా? పాండన్న, మేము కూడా గదే అనుకుంటున్నాం. ఈసారి పత్తి పండించుడే మంచిది. అరే శంభు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పత్తి సాగు చేయాలంటే డబ్బులు ఎక్కడ తీసుకొస్తావు? అరే రే 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 ఆగు. ఎందుకంత ఆవేశపడుతున్నావు? మీ వల్ల ఎంత అవుతుందో అంత పెట్టండి. ఆ తర్వాత ఏమైనా తక్కువైతే నేను ఉన్నాను కదా. బాబాయ్, అయినా శంభు కరెక్ట్ చెప్తున్నాడు. టమాటాలో ఇంకేం లేదు, పత్తి సాగు మాత్రమే మనకు దారి. మన పాత అప్పులన్నీ తీర్చేయచ్చు బాబాయ్. అంతే బాబాయ్. పాండనా, చెప్పండి. సరే, మేము పత్తి సాగు చేస్తాం. అది కదా మాట. చూసి నేర్చుకో. పదండి. మాధవ్, మన ముగ్గురం కలిసి పత్తి పండించాలంటే ఎన్ని పైసలు అవుతాయి? పురుగు మందులు, ఎరువు, విత్తనాలు, ఇంకా ట్రాక్టర్ ఇవన్నీ కలిపి మనకి 75,000 కావాలి. సరిపోయింది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటుంది. ఏంది బాబాయ్, ఊకే ఏదో ఒకటి అంటనే ఉంటావు. మాధవ్, అటు చూడు, మన పని అయిపోయినట్టే, ఇక పైసలు దొరికినట్టే. చూసుకో. అన్నా, పంటకి అప్పు కావాలన్నా. సొంత బొమ్మ, కవులు బొమ్మ? నాది కౌలు భూమి. కవులు అయితే కష్టం. నా సొంత భూమి అన్నా. సొంతదైతే ఈ కాగితాలని తీసుకురా, లోన్ వచ్చేస్తుంది. ఇవ్వు, నేను 6 పాస్ అయినా, చదువుతా. ఇక్కడ ఏం రాసుంది? సారు, పేపర్లు ఇచ్చినాక ఎన్ని రోజులకు వస్తాయి మాకు పైసలు? అప్లికేషన్ పంపిస్తాము, అప్రూవల్ అయితే చెప్తాం. అవునా? ఎన్ని రోజులకు వస్తాయి సార్ పైసలు? రోజుల 2-3 నెలలు పడుతుంది. 2-3 నెలల? సరే సార్. సరే సార్. నాన్న, ఇటివ్వు. ఇదిగో నాన్న, ఇప్పుడు చూడు. మాధవ్, డబ్బులు ఏమైనా సర్దుబాటు అయినాయా? ఇప్పుడేం చేయాలి? బాబాయ్, నీకెప్పటి నుండి మొదలైంది ఈ పత్తి పంట ఆలోచన? శంభు, ఈ సంవత్సరం ఎలాగైనా సరే సునీతను కాలేజీలో ఖచ్చితంగా చేర్పించాలి. అది కదా సంగతి. పద మాధవ్, ఈసారి మనం కూడా పత్తి పండిద్దాం. ఏం వెతుకుతున్నావు? ఇంటి కాగితాలు ఎతుకుతున్నా. ఇంటి కాగితాలా? పత్తి పండించాలి కదా, పైసలు కావాలి. అసలే నెత్తి మీద ఇంత అప్పుంది. కౌలు కట్టాలి, పాండనకు వడ్డీ కూడా ఇవ్వాలి. కాగితాలు ఎక్కడున్నాయో చెప్పు. ఇల్లు ఒకటే మిగిలింది మనకి.
ఇది కూడా అమ్మేస్తే ఎక్కడుంటాం మనం? దొరికినాయి, దొరికినాయి. నువ్వేం చెప్పొద్దులే, దొరికినాయి. అమ్మేసాయి, అన్నీ అమ్మేసాయి. నన్ను కూడా ఎక్కడ తాకట్టు పెట్టేసిరా. హలో సార్, మీకు శుభవార్త. సార్, ఆ బీటీ సీట్ స్టాక్ ఇంకా ఉంది కదా, దాన్ని ఏం చేద్దాం? పంపించు. అన్నట్టు నాకు ఒక్క పైసా కూడా నష్టం కలగకూడదు. పాండు, రేపటి వరకు నీ సీట్ స్టాక్ మొత్తం చేరిపోతుంది. కానీ సార్, సరుకు రావడానికి కనీసం 2 రోజులు పడుతుంది కదా. పాండు, బిజినెస్ చేయాలా వద్దా? అలాగే సార్. అన్నా, చెప్పండి. నేను ఏఆర్సీ నుంచి వస్తున్నాను. అవతార్ గారిని కలవాలి. మీ పేరు? నా పేరు ఏక్తా. ఓ మేడం గారు, మీరు ఏ డేటా కోసం వచ్చారో ఆ డేటా వెబ్సైట్లోనే దొరుకుతుంది. అరే, మీరు ఊరికే వచ్చారు ఎంత దూరం. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. కానీ మా సెంటర్ నుంచి ఏ పెస్టిసైడ్స్ అయితే అప్రూవ్ అయ్యి వచ్చాయో నేను వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి 30 ఏళ్ళుగా అప్రూవ్ అవుతున్న వాటి సంగతి ఏంటి? అంటే నేను చెప్తా పదండి. సార్, క్యాన్సర్ ట్రైన్కి 2 టికెట్లు. 2. మేడం గారు, ఈ ట్రైన్లో ప్రతి 2వ మనిషి క్యాన్సర్ పేషెంట్. మీరెవరినైనా చెక్ చేయండి. ఈ ఒక్క ట్రైనే బటిండా నుంచి బెకనీర్ వెళ్తుంది. అంతెందుకు, ఈయన్నే చూడండి.
రండి మేడం రండి, చూద్దాం అనుకున్నారుగా, చూడండి. ఈ పరిస్థితికి కారణం మీ పెస్టిసైడ్సే. ఎవరినైనా టెస్ట్ చేయండి మేడం, రక్తం కాదు పెస్టిసైడ్స్ వస్తాయి. గవర్నమెంట్ నుంచి ఏదైనా సాయం? విషం మందు 2 ఒకే కంపెనీ తయారు చేస్తుంది. మీకు ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఢిల్లీ వెళ్ళి భూషణ్ సార్ని కలవండి. భూషణ్ సార్ ఎక్కడుంటారు? పైన 3rd ఫ్లోర్లో మేడం. ఓకే సార్, ఈ పెస్టిసైడ్స్తో ఇంత ప్రాబ్లం అవుతుంటే ఎవరు ఆపరెందుకు? లాభాలమ్మా లాభాలు. ఏక్తా, మన దేశంలో 100 రకాలకు పైగా పంటల్ని పండిస్తున్నారు. వీటిలో ప్రభుత్వం కేవలం 24 పంటలకు మాత్రమే రేట్ డిసైడ్ చేస్తుంది. ఈ 24 పంటల్లో కేవలం వరి, గోధుమలను మాత్రమే ప్రభుత్వం రైతుల నుండి కొంటుంది. ఈ రెండిటి రేటుని గ్రామాలకు సర్వే టీంని పంపించడం ద్వారా నిర్ణయిస్తుంది. ఈ సర్వే టీం రైతుల పెట్టుబడుల సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తుంది. రైతులు తమ ఆదాయంలో 30% వరకు విత్తనాలు, ఎరువు, పురుగుల మందుకు, మరో 30% అప్పుల మీద వడ్డీకి, కూలి డబ్బులకి, ఇక మిగిలింది భూమి కౌలుకి వెచ్చిస్తారు. ప్రభుత్వం రైతుల పూర్తి ఖర్చుల మేరకు రేటు నిర్ణయించదు. వినియోగదారుని ఆధారంగా చేసుకుని రేటు నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఈ నిర్ణయాల వల్ల రైతులు చాలా నష్టపోవాల్సి వస్తోంది. ఇక మిగిలిన 22 పంటల రేటు దళారులు నిర్ణయిస్తారు. మార్కెట్లో ఈ 22 పంటల డిమాండు పెరిగినప్పుడు వాటిని గోడౌన్లో నిలిపివేస్తారు. డిమాండు రెండింతలు కాగానే వారికిష్టమొచ్చిన రేటును నిర్ణయించి డబ్బులు సంపాదిస్తారు. దళారుల ఈ వ్యవహారం వల్ల రైతుల పంటకు సరైన గిట్టుబాటు ధర ఎప్పటికీ దొరకదు. ఉదాహరణకు, ఒక రైతు తన పంటను మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినప్పుడు మొదటి వంతు ఆ పంట కోతకు పోతుంది. రెండవది ప్యాకింగ్కి, మూడవది రవాణాకి, నాలుగవది పన్నులకి, ఐదవది మార్కెటింగ్కి, ఆరవది దళారులకి, ఏడవది హోల్సేలర్కి, ఎనిమిదవది రీటైలర్కి. ఇక చివరికి ఏదైనా మిగిలితే అది మాత్రమే రైతుకు చెందుతుంది. ఈ నష్టం నుండి తప్పించుకోవాలి అనుకుంటే రైతులందరూ కలిసి పంటను నేరుగా వినియోగదారునికి అమ్మగలిగితే ప్యాకింగ్కి, రవాణాకి, ఇది కాక రీటైలింగ్కి, ఇంకా పన్నులకి మాత్రమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా కనుక చేసినట్టయితే 90% ఖర్చుకు బదులుగా 50% మాత్రమే రైతుకు ఖర్చవుతుంది. ఇక మిగిలిన 50% రైతుకు చేరుతుంది. రైతు తన ఇష్టానుసారంగా వ్యవసాయం చేయగలడు, కానీ తన ఇష్టానుసారంగా అమ్ముకోలేడు. సార్, అథారిటీ ఏం చేయదెందుకు? అథారిటీయా?
ఒక్క నిమిషం. హా రిషి. మ్యామ్, ఊరి వాళ్ళకి పంట నష్టపరిహారంగా 5 రూపాయలు చెక్ ఇచ్చారు. రిషి, పూర్తి వివరాలు మెయిల్ చేయి. సరే మ్యామ్. మ్యామ్, ఇంకొక విషయం, మనం ల్యాబ్లో ఏ సీడ్స్ అయితే టెస్ట్ చేశామో ఈ ఊరి వాళ్ళందరూ అదే సీడ్స్ ఉపయోగిస్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సార్. మరాఠవాడ వెళ్ళు. ఎక్కువ ఆత్మహత్యలు అక్కడే జరిగాయి. నేను మీ అందరినీ ఎందుకు పిలిచానంటే ఈ ప్రోడక్ట్స్ గురించి నిజాలు అందరికీ తెలియాలని. ఈ ప్రోడక్ట్స్ని ఆ కంపెనీస్ కేవలం తమ లాభాల కోసమే అమ్ముతున్నాయి. ఖరీదుగా ఉండడమే కాక ఈ ప్రోడక్ట్స్ వల్ల పర్యావరణానికి భారీ నష్టం కూడా జరుగుతుంది. మీకు తెలుసా, కలుపు మందులను తట్టుకునే పత్తిని ఎన్నో దేశాల్లో బ్యాన్ చేశారు. అయినా ఏ అనుమతి లేకుండా ఈ సీడ్స్ రైతుల దాకా చేరుతున్నాయి. వీటి వల్లే క్యాన్సర్ ఇంకా డయాబెటిక్స్ వంటి ఎన్నో రోగాలు ఎక్కువైపోతున్నాయి. మేడం, మన దేశంలో 30 ఏళ్ళుగా ఈ ప్రోడక్ట్స్ వాడుతూనే ఉన్నారు కదా. నేనొక రీసెర్చ్ సైంటిస్ట్ని. నేను రీసెర్చ్ చేశాను. దీని డీటెయిల్ రిపోర్ట్ ఇందులో ఉంది. ఇవి బీటీ విత్తనాలు. రైతు వీటిని నాటినప్పుడు అతను తప్పనిసరిగా పెస్టిసైడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కొనాల్సిందే. ఇది ఒక చక్రవ్యూహం. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల పరిశ్రమలన్నీ కలిసి తయారు చేశారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? వీటన్నిటి కారణంగానే రైతులు అప్పులపాలవుతున్నారంటారా? అవును. ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అందువల్లనే రైతులు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రైతులు ఈ ప్రొడక్ట్స్ కొనకపోతే వాళ్ళు నష్టాల్లో మునిగిపోరు. నేను మీ అందరి ద్వారా ఈ ప్రొడక్ట్స్ అమ్మకాన్ని దేశవ్యాప్తంగా ఆపాలని కోరుకుంటున్నాను. అది సరే, మరి బ్లాక్లో అమ్మే వాళ్ళని మీరు ఎలా అడ్డుకుంటారు? వాతావరణంలో మార్పుల సంగతి ఏంటి? దీని వెనకెవరున్నారు? ప్రభుత్వం బాధ్యత ఎంత? మనం ప్రయత్నిద్దాం. ఈ మట్టితో కలిసి పనిచేద్దాం. కలిసి పరిష్కారాన్ని వెతుకుదాం. థ్యాంక్ యూ. హలో హలో, నేను ఏఆర్సీ నుంచి ఏక్తాని మాట్లాడుతున్నాను. చెప్పండి. చూడండి, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ ని అక్రమంగా సాగు చేస్తున్నారు. బీటీ కాటన్ కి బాల్వామ్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్ అయిన ఏ సీడ్స్, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ని డిస్ట్రిబ్యూట్ అవనివ్వకండి. అవి మంచివి కావు. కానీ మేడం, అవి ముందే డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. అదేంటి? అవి వచ్చే వారం రావాల్సింది కదా. లాస్ట్ మంతే వచ్చేసాయి మేడం. రైతులు వాడటం కూడా మొదలుపెట్టింటారు. నేను ఏఆర్సీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను తెలుసుకోవచ్చా ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండబోతుందో? మీరు ఒకసారి లైన్లో ఉండండి మేడం, నేను చెక్ చేసి చెప్తా. ఈసారి సిచ్యువేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది మేడం. మీడియాలో డిక్లేర్ చేశారా? లేదు మేడం. త్వరగా చేయండి. आरके सीड सभी तरह के कीड़ों से बचाए, फसल की उपज बढ़ाए। आज ही खरीदे अपने नजदीकी विक्रेता से। और आंध्र प्रदेश राज्यों के बड़े इलाके सूखाग्रस्त हैं। पानी की तंगी से देश की आबादी का मन जब उदास है, బాబాయ్, మాధవ్, అరే ఇలా రండి. అరే ఏమైంది? అరే ముందైతే రండి. అరే ఏమైందిరా? అరే బోర్ నుండి నీళ్ళు వస్తలేవు. చూడు. వచ్చాయా బాబాయ్? రాలేదు. నాన్న ఈ సంవత్సరం కూడా వర్షం పడదంట. ఎవరు చెప్పారు నీకు? టీవీలో చెప్తున్నారు. సరే, నువ్వు ఇంటికెళ్ళు. వానలు పడకపోతే వ్యవసాయం ఎట్టే చేస్తాం?
వానలు పడకపోతే వ్యవసాయం ఎట్టేస్తాం బాబాయ్. నువ్వు కంగారు పడకు. అరే మాధవ్, అక్కడ వెళ్ళి చూడు. బాబాయ్ ఆన్ చేయి. ఆన్ చేసా, వచ్చాయా? లేదు, ఆన్ చేయి బాబాయ్. అరే చేశాను. ఒకసారి మళ్ళీ ఆన్ చేయి. చేశాను. అరే నీళ్ళే రావట్లేదు బాబాయ్. అంటే బోర్లో నీళ్లు లేవేమో. నీళ్లు లేకపోతే వ్యవసాయం ఎట్ట చేస్తాం బాబాయ్? ఒక దారి ఉంది. చెప్పు, ఏం చేయగలుగుతాం చెప్పు. కొంత డబ్బు ఖర్చు అవుతుంది. నేనైతే ఇల్లు కూడా తాకట్టు పెట్టేశా బాబాయ్. నా దగ్గర ఇంకేం మిగల్లేదు. నేను పూర్తిగా మునిపోయా మాధవ్. నా ఇల్లు కూడా తాకట్టు పెట్టేశా మాధవ్. నీళ్లు లేకపోతే వ్యవసాయం ఎట్టే చేస్తాం మాధవ్? శంభు, నువ్వు టెన్షన్ పడద్దు. ఇల్లు మొత్తం తాకట్టు పెట్టేశాం. ఒక పంచి, నువ్వు ఇంటికి మునిగిపోయా. ఇంటికెళ్ళు, మేము ఏదో ఒకటి చేస్తాం. నేను ఇంటికి వెళ్ళాలి. అరే బకెట్ నిండింది, లాగండి. అన్నా, కొత్త బోర్కి ఎంత అవుతుందన్నా? 50,000 వరకు అవుతుంది. ఏమైంది మాధవ్? 50,000 కన్నా తక్కువ ఎవరు రాదంటున్నారు బాబాయ్. పద, పాండే దగ్గరికి వెళ్దాం. సరే పద. ఏమైంది? ఇంత తొందరగా వచ్చినవేంది? బోర్లో నీళ్ళు వస్తలేవు. ఈసారి కూడా పంట ఎండిపోయినట్టే. చెప్పేనా ఎక్కువ ఆశపడొద్దని. 2 ఏళ్ల నుండి అప్పులోనే ఉన్నాం. మంచి కదా చేద్దాం అనుకున్నా. ఏం తప్పు చేసినా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని? మొన్న పొలం బాయే, ఇప్పుడు ఇల్లు పోయింది. ఏడుంటాం మనం? రోడ్డు మీద ఉంటామా పోయి? అవును, రోడ్డు మీదనే ఉందాం. నా తలరాతే ఇట్లా ఏడ్చింది. అందుకే నీలాంటి పిల్లని దొరికింది. ఎప్పుడేం చేయాలి నువ్వు నీకే తెలియదు గాని నాకు చెప్తున్నావా ఇప్పుడు నువ్వు వచ్చి? ఏమన్నావు? ఎంత మాట అన్నావు? నడు, ఇంట్లోకి వెళ్ళి బయటికి నడు. నువ్వు మళ్ళీ ఇంట్లోకి వస్తే నీ సంగతి చెప్తా. వెళ్ళిపోయి కనుండే, మళ్ళీ రావద్దు. నాకు కూడా ఇక్కడ ఉండాలని ఏం లేదు, పోతున్నా నేను. బాగా ఆలోచించుకోండి. 40 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. టైం కట్టలేదనుకోండి, మీ పొలాలన్నీ వదులుకోవాల్సిందే. లేదు పాండు గారు, అనుకున్న సమయానికి డబ్బులు ఇచ్చేస్తాం. పోండి ఇక్కడ నుండి.
మీ తలపగురంతా దిగిందా? కరువు రాగానే చేతులు ఎత్తేసారే. నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. నా డబ్బులు కానీ నాకు రాకపోతే మీ పొలాన్ని ముక్కలు ముక్కలుగా మీ పాడేస్తా. రై పాండే, ఇక్కడ మా శంభు చచ్చిపడుంటే నీకు నీ డబ్బులు కావాల్సి వచ్చాయా? అర్థం చేసుకోండి పాండు గారు, మీకు తెలుసు కదా కరువు వచ్చింది, వర్షాలు పడలేదు. నాకు అవన్నీ తెలీదు. డబ్బులు తీసుకునేటప్పుడు తెలీదు అవన్నీ. 3 నెలలు 3 నెలలు ఉంది మీ టైం. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వలేదంటే మొత్తం మీ పొలాలన్నీ పోయినట్టే. 3 నెలలేంటి పాండు, కేవలం 2 నెలలే. కేవలం 2 నెలల్లో నిన్న పొలం ఇడిపించుకుంటా. 2 నెలలు. మంచిది బిడ్డ, అది చూస్తా. 3 నెలల్లో మళ్ళీ తిరిగి వస్తాను నేను. బాబాయ్, బాబాయ్ పంటకి పురుగు పట్టేసింది. అరే స్ప్రేయర్ ఎత్తు, మందు చల్లడం మొదలుపెట్టు. ముందు వర్షాలు, ఇప్పుడు ఈ పంట కూడా మనల్ని మోసం చేసింది. అయినా బాబాయ్, ప్యాకెట్ మీద రాసుంది కదా ఈ పీటీ విత్తనాలు వేస్తే పురుగు పట్టదని. మాధవ్, మనం వెంటనే ఈ పంటని అమ్మేయాల్సిందే, లేకపోతే చాలా నష్టం వస్తుంది. పద, ఇప్పుడే మనం పత్తిని ఏనేద్దాం. సరే బాబాయ్. అన్నా, ఇది 40,000 ఉన్నాయన్నా. నెంబర్ 1 కాటన్ కాదు ఇది. అంటే అంటే క్వాలిటీ బాలేదు, ఇంతే వస్తుంది. క్వాలిటీ బాలేదా అన్నా? 3 నెలలుగా పగలు రాత్రి కష్టపడ్డాం, పొలం కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాం. ఇప్పుడు మీరు క్వాలిటీ బాలేదంటున్నారా? అరే పత్తి బాగోలేదు, ఇంతకంటే ఎవరు మార్కెట్లో ఇయ్యరు. ఒకవేళ ఇస్తే తీసుకెళ్ళి అమ్ముకో అక్కడ. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒప్పుకోను. పట్టుకో, ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. దీన్ని నెంబర్ 1 కాటన్ అంటారు, ఒరిజినల్. ఎంత క్వాలిటీ అయితే అంత డబ్బులు వస్తాయి, అర్థమైందా? పో, ఇంతే వస్తుంది, పో. ఎంతన్నా వచ్చింది కదా, నన్ను అడువన్నా నడు. మాధవ్, డబ్బులు తీసుకున్నావా? ఇదేంటి 40,000 ఉన్నాయి, మిగతా డబ్బులేవి? బాబాయ్, పొలం పోయినట్టే. బాబాయ్, మనం ఇంత ప్రాణం పెట్టి ఈ పంట పండించాం, వాడు క్వాలిటీ లేదంటున్నాడు. బాబాయ్, బాబాయ్, మా చిన్నాడు నా కళ్ళలో కూడా చూడడు. బాబాయ్, బ్యాంక్ అప్పు ఎలా తీరుస్తాను బాబాయ్? ఏం కాదులే మాధవ్, ఇంటికి పద. రైతులు ఎప్పుడు ఓటమి ఒప్పుకోరు.
ఇంట్లో ఏం చెప్పకు. పద. పరమేశ్వర్, ఎక్కడికి వెళ్తున్నావు? పొలంలో ఏమీ మిగలలేదు బాబాయ్. ఇవన్నీ వదిలేసి మీరు కూడా పట్నం వచ్చేయండి. మాధవ్, ఇల్లొచ్చిందిరా. ఇది శంభు వాట. వచ్చేసారా మీరు? చాలా ఆలస్యమైంది. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇవి తీసుకో. లోపల పెడతానివి. సరే. అదే అనుకుంటున్నాను, ఎంత ఆలస్యమైంది ఏంటి అని. జానకి, ఈ ఏడాది మొదటి ఆదాయం సునీత చేతులతో దేవుడి దగ్గర పెట్టించు. సునీత, ఈ డబ్బు తీసుకొని నీ చేతులతో దేవుడి దగ్గర పెట్టు. మూడు నెలలు ఉంది మీ టైం. ఆపో. మిమ్మల్ని అయ్యా వదలండి అయ్యా, నా బిడ్డను వదలండి అయ్యా. అయ్యా, ఇంత రాత్రి టైంలో ఇక్కడ కూర్చున్నారేంటి? ఏమైంది? ఇవాళ మార్కెట్లో రేటు తక్కువ వచ్చింది. నేనేమన్నా అన్నానా? ఈసారి రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. కానీ అప్పెలా తీరుస్తాం లక్ష్మి? మీరు దిగులు పడకండి, అంతా మంచే జరుగుతుంది. మాధవ్, ఎలాగైనా సరే పాండు అప్పు తీర్చేయాల్సిందే. హా బాబాయ్, మీరు టెన్షన్ పడొద్దు. మనం పోరాడదాం. మన పొలం ఎక్కడికి పోదు. మనం పోరాడదాం, మన పొలం విడిపించుకుందాం.
2 నెలల క్రితం ఈ ఇంట్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళు ఊరు వదిలి పట్నంకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఏడాదయింది నాన్న చనిపోయి. ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు కోసం ఊరెళ్ళారు. మధ్యలోనే తాగేశారు. మీనా, నేను అన్ని ప్రయత్నాలు చేస్తా. ఈరోజు తర్వాత దేశంలో రైతులెవరూ ఆత్మహత్య చేసుకోకుండా. ఎవరెవరిని ఆపుతారు మీరు? పక్కనే ఒక చిన్న ఊరుంది. ఎటువంటి అప్పు లేదు, ఎటువంటి ఒత్తిడి లేదు. చాలా సంతోషంగా ఉన్నారు. నేనక్కడికి వెళ్తాను. అవ్వదయా నీతో ఇది. చేస్తానయ్యా. అవ్వదయా. చేస్తా. అరే అవ్వదని చెప్తున్నా కదా అయ్యా, వదులు. చేస్తా. అరే వదులయ్యా, వదులు. అవ్వదు. ఎవరయ్యా తీసుకొచ్చా నేను? వదులు. అరే వదిలయ్యా, వదులు. నెక్స్ట్ ఎవరు రండి. అన్నా, ఇక్కడ ఏం జరుగుతుందన్నా? ఆ బరువు బోన్సరాలకి పని జరుగుతుంది. రావయ్యా, ఇన్విటేషన్ ఇవ్వాలి నీకేమన్నా? వెళ్ళు. అరే వెళ్ళవయ్యా, వెళ్ళు. అరే బాబాయ్, ఎత్తలేవయ్యా నువ్వు ఇది. నువ్వు ఎత్తలేవు అది. సరే చూడు. బాబాయ్ చెప్పాను కదా నీ వల్ల కాదని. నీకేమన్నా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సరే సరే వెళ్ళు. మొత్తం బయటపడే. ఓయ్, సామాన్లే బయట పడేస్తావా? ఈవిని ఎవరు పడేస్తారు? లేవట్లేదనా? లేవట్లేదా? లే ఏయ్, లే బడిపో. నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరు నా అప్పు కట్టేంత వరకు మీ ఇంటి సంగతి మర్చిపోండి. అర్థమైందా? నడండి, నడు. సార్, నష్టపరిహారం కోసం వచ్చాం. పంచనామా ఉందా? పోలీసుల నుంచి పంచనామా, హాస్పిటల్ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకురండి. అప్లికేషన్ పంపిస్తాం. ఇదే ఆ పొలం. ఇక్కడ రైతులు ఒకే పొలంలో రకరకాల పంటల్ని పండిస్తారు. దీంతో ప్రతి నెలా వాళ్ళకి ఆదాయం వస్తుంది. అలాగా? అవునండి. ఈ విధంగానే మరి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు పంట పండించరు? ఎక్తా గారు, రైతులందరూ కలిసి ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఏం కావాలి? సార్, మల్కాపూర్ రైతు శంభు భార్య ఈమె. అతని పంచనామా తీసుకెళ్ళడానికి వచ్చాం. పూర్తి పేరేంటి? శంభు ప్రసాద్. 9వ నెంబర్ ఫైల్. వినండి, మీకు ఎటువంటి నష్టపరిహారం దొరకదు. ఎందుకు సార్? గొడవలతో ఆత్మహత్య చేసుకున్నట్టు మా రికార్డులో ఉంది. సార్, అతను ఒక రైతు కదా. లేదు, మేము పూర్తిగా ఎంక్వైరీ చేశాం. వాళ్ళ ఆవిడ ఆయనతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేది. సార్, మీరు ఎప్పుడన్నా ప్రయత్నించారా గొడవకు కారణం ఏంటో తెలుసుకోవడానికి? బాబాయ్, బాబాయ్,
వచ్చేసింది. రా రా. బాబాయ్ 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 ఏమైంది బాబాయ్ ఏమైంది? అన్నా 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 త్వరగా రా అన్నా. అన్నా పట్టుకో త్వరగా. త్వరగా కానీ మొత్తం ఊరంతా తవ్వుతున్నావా? ఆ బోర్డు అక్కడ తగిలించు. అందరూ వినండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక్కరోజులోపు నా బాకీలు తీర్చకపోతే మొత్తం ఈ ఊరంతా అమ్మేస్తా. అర్థమైందా? రా కూర్చో. ఈ పేషెంట్తో ఎవరొచ్చారు? నేనే మేడం. మేడం మా బాబాయ్కి ఎలా ఉంది? మీరు కెమికల్ కంపెనీలో పనిచేస్తారా? లేదు మేడం, మేము రైతులం. పురుగు మందులు ఏమైనా వాడతారా? అవునమ్మా. మీ బాబాయ్కి గొంతు క్యాన్సర్. ఆయనకి ఎక్కువ టైం లేదు. బాబాయ్ బాబాయ్ నీకేమవ్వదు బాబాయ్, నీకేమవ్వదు. నువ్వు త్వరగా బాగా అయిపోతావు. సునీతని చదివిద్దాం, తన కలలు. బాబాయ్ బాబాయ్ డాక్టర్ 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 ఎవరైనా డాక్టర్ పిలవండి. బాబాయ్ బాబాయ్ మనం సునీత చదివిందా బాబాయ్? బాబాయ్ లే బాబాయ్. బాబాయ్ సునీతని చదివిద్దా బాబాయ్, తన కళలు తీరుద్దా బాబాయ్. బాబాయ్ బాబాయ్ నువ్వే చెప్పావు కదా బాబాయ్, మనం కలిసి పోరాడదాం బాబాయ్. బాబాయ్ 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 ఇలా వదిలేసి వెళ్ళిపోవద్దు బాబాయ్. అన్నా 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 ఈశ్వర్ బాబాయ్ క్యాన్సర్తో చచ్చిపోయారు అన్నా. అన్నా అన్నా మా ఊర్లో శంభు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నా. అన్నా అన్నా మా పంట మొత్తం పురుగులు తినేసి మాకు పంట రేటు కూడా రాలేదు. ఈశ్వర్ బాబాయ్ కూడా చనిపోయాడు. అన్నా 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 మేము ఊరు వదిలేసి సిటీకి వచ్చామన్నా. అన్నా చూడు చూడు ఈశ్వర్ బాబు చచ్చిపోయాడు అన్నా. అరే మీ డబ్బులు మాకొద్దు మీ డబ్బులు. ఇప్పుడు మీ ఇష్టం తీసుకోండి, ఇది ఇదిగో తీసుకోండి, మేము ఇస్తున్నాం తీసుకోండి. మీ ముష్టి మాకొద్దు మీ ముష్టి. అరే రైతు చచ్చిపోతున్నాడు, రైతు కాపాడండి
మీ కడుపులు నింపేవాడు చచ్చిపోతున్నాడు. రైతుల్ని కాపాడండి, రైతుని కాపాడండి. రైతు చచ్చిపోతున్నాడు, రైతుని కాపాడండి, రైతుని చచ్చిపోతున్నాడు. అరే రైతుని కాపాడండి, రైతు చచ్చిపోతున్నాడు, రైతుని కాపాడండి. రైతు చచ్చిపోతున్నాడు, రైతు చచ్చిపోతున్నాడు, రైతు చచ్చిపోతున్నాడు, రైతు చచ్చిపోతున్నాడు. రైతు కాపాడండి, రైతు చచ్చిపోతున్నాడు. రైతుని కాపాడండి, రైతు చచ్చిపోతున్నాడు రా. రైతు చచ్చిపోతున్నాడు, రైతు చచ్చిపోతున్నాడు, రైతు చచ్చిపోతున్నాడు, రైతు చచ్చిపోతున్నాడు. రైతు కాపాడండి. మేడం, ఇతను మీకు తెలుసా? రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇతను మన దేశంలో ఒక రైతు. రైతులుంటేనే మనముంటాం. ఉదయం నుంచి ఆయనకు చాలా ఆకలేసింది, కానీ డబ్బు ఖర్చు పెట్టలేదు. కూతుర్ని కాలేజీలో చేర్పించాలనుకున్నాడు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల మందికి కడుపు నింపేది రైతే. కానీ తానే ఆకలితో చచ్చిపోతున్నాడు. నేను ఒక రైతు బిడ్డ. ఏమైంది నాన్న? నాన్న సిటీకి ఎందుకు వచ్చారు? గత 5 ఏళ్ళుగా మేడం మేము అప్పుల్లోనే ఉన్నాం. మేడం సిటీకి వచ్చి ఏదైనా కాయ కష్టం చేసుకుందాం, అప్పు తీర్చుకుందామని అనుకున్నాం, అంతే. ఊరి ప్రజలందరికీ నమస్కారం. ఈవేళ మన మధ్య ఉన్నది నగరంలోనే ఎంతో గొప్ప పేరున్న వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయనతో పాటు మరో పెద్ద బిజినెస్ మ్యాన్ శ్రీ పవన్ గారు. అది ఏం చెప్పమంటారు, నన్ను ఈ ఊరు అమ్మకానికి ఉందనగానే ఎంతో చలించిపోయారు. అది మీరు కష్టాల్లో ఉన్నారని తెలియగానే వీళ్ళు మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చేసారు. వీళ్ళ గొప్పతనం మాటల్లో చెప్పడం నా వల్ల కాదు. అది వీళ్ళది ఎంత పెద్ద మనసో నేను మాటల్లో చెప్పలేను. వీళ్ళు మీ అప్పులన్నీ తీర్చేద్దామనుకుంటున్నారు. దానికి బదులుగా మీరంతా మీ పొలాలను వీళ్ళకి ఇచ్చేయాలి. వినండి వినండి, దానికి బదులుగా వీళ్ళు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కావలసినవి అన్నీ ఇస్తారు. అది కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇస్తారు. కానీ ఒక్కటే షరతు, మీరందరూ కూడా వ్యవసాయం మీ పద్ధతిలో కాకుండా వీళ్ళు చెప్పినట్టు చేయాలి. ఒకవేళ మీరందరూ అలాగే చేస్తే ఈ ఊరు బాగుపడుతుంది. మీరు మేము చెప్పినట్టు వింటే మీకంతా మంచే జరుగుతుంది. ఏ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో అవన్నీ నకిలీవి, ఇంకా నష్టం చేసేవి. మేడం మీరెవరు? నా పేరు ఏక్తా. నేను రైతు బిడ్డని. నేనొక వ్యవసాయ శాస్త్రవేత్తను కూడా. చూడండి, కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఇది. ప్రభుత్వం రైతులకి 6 నెలల వ్యవధి ఇచ్చింది.
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఏవీ దొరకకూడదు. తప్పకుండా సార్. ఈ ఊరు ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి. అలాగే సార్, తప్పకుండా. మాధవ్, మీ బాబాయ్ ఎక్కడా? మాధవ్, ఇందాక నుంచి అడుగుతున్నా, మీ బాబాయ్ ఎక్కడా? సునీత, మీ నాన్న చూడు. నాన్న, నా ఉద్దేశంలో పాండు కరెక్ట్గానే చెప్తున్నాడు. మనం అతని మాట వినాలి. ఇప్పుడు ఎంత రేట్ వస్తే అంత తీసుకోవాలి. మీరలాంటి పనేమి చేయొద్దు. ఊరు అమ్ముడైపోయిన తర్వాత మీ పొలాల్లో మీరే కూలీలవుతారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీ పొలం, ఇల్లు రెండూ తిరిగి ఇప్పిస్తాను. క్షమించండి మేడం గారు, మాకెవరి మీద నమ్మకాలు లేవు. ఈ ఊరి పరిస్థితి చూసారా? ప్రతింట్లో ఒక విధవ, అనాథ పిల్లలు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. నేను చెప్పినట్టు రేపు తెల్లారే పాండు ఇంటికి వెళ్దాం. పాండు నిజంగా మనకు సాయం చేయాలనుకుంటే మన భూమి అమ్మాలనే కలలు కనేవాడు కాదు. మనం రైతులం. మన భూమే మన గుర్తింపు. ఇవాళ ఇంత కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసే పోరాడతాం. మూర్ఖంగా మాట్లాడక మాధవ్. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందు లేకుండా వ్యవసాయం ఎలా చేయగలం? చేయగలం, ఖచ్చితంగా చేయగలం. మీ అందరి పరిస్థితి వీటి వల్లే కదా ఇలా అయింది. ఖరీదైన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల కోసమే కదా మీరు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పులు తీర్చలేక కదా దేశవ్యాప్తంగా రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు వీటిని వాడకపోయి ఉంటే ఇవాళ ఈశ్వర్ బాబాయ్, శంభు మనతో ఉండేవాళ్ళు. మేడం గారు, నేను మీతో ఉంటాను. చెప్పండి, ఏం చేయమంటారు? మేడం, మేమంతా మీతోనే ఉన్నాం. పిచ్చెక్కింది మీ అందరికీ. మీ అందరి దగ్గర ఎన్ని ఎకరాల పొలం ఉంది? మేడం గారు, అది 1-2 ఎకరాలున్నాయి. సరే, నేను మీ పొలంలో మట్టిని పరీక్ష చేయాలి. అలాగే మేడం. మట్టి గుణము, సారాన్ని బట్టి మనం ఇక్కడ ఏ రకమైన పంటను పండించుకోవాలో నిర్ణయించుకోవాలి. ఇది నల్లరేగడి, అంత సారమైంది కూడా కాదు. ఇలాంటి మట్టిలో పత్తి సాగు కష్టం. కానీ మనం ఇక్కడ ముల్లంగి, టమాటాలు, వంకాయలు, సొరకాయలు, క్యాబేజ్ లాంటి కూరగాయలు పండించవచ్చు. కానీ మేడం, ఇన్ని కాయగూరలు ఒకే పొలంలోనా? పండించచ్చు. రండి, నేను చూపిస్తాను. ఇలా చూడండి. ముందుగా మనం భూమిని సమానంగా చదును చేసుకోవాలి. పొలం అంచుల్లో అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వుకోవాలి. పొలం చివర్లో ఒక చిన్న నీటి కుంటను కూడా తవ్వుకోవాలి. వర్షం పడ్డప్పుడు నీళ్లన్నీ ఆ కుంటలోకి మెల్లమెల్లగా చేరుకుంటాయి. ఆ కుంటలోకి చేరిన వర్షపు నీళ్లతో మనం ఏడాదంతా వ్యవసాయం చేయొచ్చు. ఇప్పుడు మనం జట్టుగా పనిచేద్దాం. వైజయంతి, మీ జట్టంతా కలిసి భూమిని చదును చేయండి. అలాగేనండి. లక్ష్మి, చెప్పండి మేడం. మీరందరూ కలిసి పొలం అంచుల్లో ఇంకుడు గుంతలు తవ్వండి. సరే మేడం. మాధవ్, చెప్పండి మేడం. మీరు పొలం చివర్లో అక్కడ లోతైన కుంట తవ్వండి. అలాగే మేడం. సునీత, రాణి, మీ ఇద్దరు ఎండిపోయిన పుల్లలు, ఆకులు తీసుకురండి. వాటితో మనం కంపోస్ట్ చేద్దాం. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా. నీ అడుగులతో మట్టి పరిమళిస్తోంది, నీ నడకలతో నే
మట్టి 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 నిన్ను పిలుస్తోంది ఓటమి మీరు నాకు తోడుగా ఉండండి చాలు. రేపటి నుంచి పని మొదలెడదాం. మేడం గారు ఇది తీసుకోండి, కొద్దిగా తినండి. కొంచెం తినండి మేడం. కొంచెం తినండి మేడం. సరే తింటాను. మేడం గారు ఇప్పుడేం చేయాలి మనం? మాధవ్, మనకి విత్తనాలు కావాలి. నాకు ఊరు తెలుసు. వాళ్ళు ఏ రసాయనాలు వాడకుండానే వ్యవసాయం చేస్తారు. ఆ ఊరి వాళ్ళు ఆ విత్తనాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతారు. అలాగా? మనం అక్కడి నుండి విత్తనాలు తెచ్చుకోవాలి మాధవ్. మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను వెళ్ళి తీసుకొస్తా. మాధవ్, ఇదిగో ఆ ఊరి అడ్రస్. ఏదైనా ఇబ్బంది వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే మేడం గారు. ఏంటి లక్ష్మి, వైజయంతి, త్వరగా రండి నాతో. నీ శ్రమతోనే పంట పండుతోంది, నీ కష్టంతోనే చిరునవ్వుతోంది. నీ శ్రమతోనే పంట పండుతోంది, నీ కష్టంతోనే చిరునవ్వుతోంది. నీ సాహసమే నేలకు పిరి, నీ చిరునవ్వే. వాటినన్నిటిని కట్టేశాము. తర్వాత ఏం చేయాలి మేడం? ఇప్పుడు మనం పశువుల నుండి పొలాన్ని కాపాడుకోవడానికి 4 వైపులా ఫెన్సింగ్ వేయాలి. సరేనా? రాలి పడిన నీ కన్నీళ్ళే కడిగిన ముత్యాలవ్వాలి. మట్టి 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 నిన్ను పిలుస్తోంది ఓటమి వద్దు నేస్తమా. మట్టి 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 నిన్ను పిలుస్తోంది ఓటమి వద్దు నేస్తమా. ఫెన్సింగ్ పని అయిపోయింది మేడం. ఇప్పుడేం చెయ్యాలి? మన దగ్గర ఉన్న పశువుల సాయంతో మనం పంచగవ్య ఇంకా ఎరువు తయారు చేద్దాం. పంచగవ్య తయారు చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే పశువుల పేడ, నెయ్యి, పెరుగు, పాలు, గోమూత్రం, అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరి నీళ్ళు, ఇంకా కళ్ళు. ఇప్పుడు మీరందరూ వెనక్కి తిరిగి చూడండి. మీరు చేసిన పని ఇలా కనిపిస్తుందా? మేడం, కనిపిస్తోంది. సరే రాణి, నువ్వు ఆ ఫెన్సింగ్ కి కొంచెం దూరం వెళ్ళి నిలబడు. రజనీ, కవిత, పద్మ, మీరందరూ రాణికి 3 అడుగుల దూరంలో నిలబడండి. ఇప్పుడు ఎక్కడెక్కడ అమ్మాయిలు నిలబడ్డారో అక్కడ నిలువుగా దారులు చేసుకుందాం. లక్ష్మి, వైజయంతి, మనం తయారు చేసిన పంచగవ్య, కంపోస్ట్ తీసుకురండి. సరేనండి. ఇప్పుడు వీటిని పొలం మొత్తం చల్లండి. సరేనా? ఇలా చేస్తే మట్టి సారం పెరుగుతుంది. మనం ఎరువులు కొంటాం కదా, ఇంకా వాటి అవసరం లేదు. ఈ పంచగవ్య ఇంకా కంపోస్ట్ మనకి ఎరువులా పనిచేస్తుంది. అవునా? చాలా బాగుందండి. అయితే పదండి, అక్కడి నుండి వేయడం మొదలు పెడదాం.
పాండన్న ఏంటి ఏమైంది? ఊర్లో వాళ్ళు మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేశారు. నేను ఇప్పుడే మాధవ్ వేరే ఊరు నుంచి విత్తనాలు తీసుకురావడం చూశాను. ఇంకా నామకం చూస్తున్నావేంట్రా? బండిది దిగరా, దిగు. ఏరా, వ్యవసాయం చేయొద్దని చెప్పానా? ఆపమని చెప్పానా? బండిలో విత్తనాలను బయటపడు. పాండు, దారోదులు, ఈ విత్తనాలు మా ఊరి వాళ్ళ కోసం. నా ఊరిలో నన్నే అవమానిస్తారా? రేయ్, చూస్తాడంట తగిలి. అమ్మా! రేయ్, ఆగు! అదిగో మాధవన్ వచ్చాడు. మాధవ్, ఈ దెబ్బలేంటి? ఏం లేదు మేడం, ఆ పాండుగాడు మనుషులు దారులు అడ్డు తగిలేరు నాకు. కానీ మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను విత్తనాలు తీసుకొచ్చాను. నువ్వు ఒక పని చేయి, లోపలికెళ్ళు. లక్ష్మి, నువ్వు మాధవని లోపలికి తీసుకెళ్ళు. వైజయంతి, నువ్వు విత్తనాలు తీసుకురా. అలాగేనండి. ఒక రాత్రంతా వీటిని ఈ బీజామృతంలో ఉంచాలి. మీరిట్రండి. అందరి దగ్గర విత్తనాలున్నాయి కదా? అవును, ఉన్నాయి. ముల్లంగి విత్తనాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు మొదటి 2 వరుసల దగ్గర నిలబడండి. ఆ తర్వాత బీట్రూట్ వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడండి. ఆ తర్వాత క్యారెట్ అక్కడ, తర్వాత ఉల్లి ఇక్కడ, దాని తర్వాత టమాటా, ఇంకా వంకాయ్, క్యాబేజ్, చివర్లో సొరకాయ. కానీ మేడం గారు, మమ్మల్ని ఇలా ఎందుకు నిలబెట్టారు? ఒకే పొలంలో మనం ఈ విధంగా రకరకాల పంటలు పండించవచ్చు. దీనివల్ల సూర్యకిరణాలు, మట్టి నుండి పోషకాలు రెండూ మన పంటకి సమానంగా అందుతాయి. వచ్చే నెలలో మనం అక్కడ బెండకాయలు వేద్దాం. ఇలా చేస్తే మనకి ప్రతివారం కూరగాయలు వస్తాయి. వాటిని మనం సిటీకి తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు. సరే, మీరంతా విత్తనాలు వేయడం మొదలు పెట్టండి. నేను ఇప్పుడే వస్తాను. హలో హలో, నేను ఏక్తాని మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం మల్కాపూర్లో ఎంత వర్షం పడుతుందో చూసి చెప్పగలరా? ఒక్క నిమిషం. ఈసారి 300 మిల్లీమీటర్లు వాన పడుతుంది మేడం. మాధవ్, ఏమైంది మేడం? అది లేవు. ఏమైంది మేడం? ఈసారి వర్షం చాలా తక్కువ పడుతుంది. మనం ఒక్కొక్క వాన చుక్కని భద్రపరచుకోవాలి. మట్టినంతా తీయండి, తీయండి. ఈ నీళ్ళన్నీ ఆ కుంటలోకి చేరుకుంటాయి. ఈ నీళ్లతో ఈ ఏడాదంతా వ్యవసాయం చేసుకోవచ్చు.
అందరూ చూడండి, కుంట నిండడం మొదలైంది. మేడం గారు, ఏంటి? 2 రోజుల నుంచి వానలు లేవు. మన పంటకి నీళ్ళు అవసరం. మాధవ్, మన పంటకి కొద్ది కొద్దిగానే నీళ్లు అవసరం అవుతాయి. కుంటలో నీళ్లున్నాయి కదా, ఈ డ్రిప్ ద్వారా ఆ నీటిని కొంచెం కొంచెంగా పొలమంతా పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం, నేను చూపిస్తా. మాధవ్, నీళ్ళు వస్తున్నాయా? హా మేడం, నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళ సమస్య అయితే లేదు, కానీ పురుగుల కోసం ఏదైనా మందు వాడాల్సి ఉంటుంది కదా మేడం? ఆ అవసరమే లేదు. ఏంటి? రసాయనాలు వాడకుండా కూడా పురుగుల నుండి కాపాడుకోవచ్చు. అదెలా? చెప్తాను, ఇలా రా. ఇది ఫెరమోన్ ట్రాప్. ఇందులో ఆడపురుగుల సువాసన కలిగిన గోళీలు వేస్తారు. పంటను తినే మగ పురుగులు ఈ సువాసన ఆకర్షణకు గురై ఈ ట్రాప్లో చిక్కుకుంటాయి. ఇక రెండో పద్ధతి స్టిక్కీ ఎల్లో ట్రాప్. పురుగులు ఈ రంగుకు ఆకర్షితమై వీటిపై వాలతాయి. ఈ స్టిక్కీ ట్రాప్కి అతుక్కొని చనిపోతాయి. ఇలా ఎన్నో రకాల ట్రాప్స్ ఉన్నాయి. వీటి సహాయంతో మనం ఎటువంటి పురుగుల మందులు కొనవలసిన అవసరం లేదు. సరే బబ్లు, మాధవ్, వీటిని తీసుకెళ్లి పొలమంతా పెట్టండి. అలాగే మేడం గారు. మేడం గారు, ఇక్కడ చాలా పురుగులున్నాయి. ఇదిగో చూడండి. ఒక పని చేయండి, వీటన్నిటిని ఒక దగ్గరకు చేయండి. బబ్బులు, ఆ కుండ తీసుకురా. ఇటివు. సార్, ఇక్కడ రైతులు మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టేశారు. పాండు, నా మాట జాగ్రత్తగా విను. ముత్తేరు, ఈ రైతుల పంటలను ఏం చేస్తానో చూడు. ఇప్పుడు చేయండి రా సాగు. మిగిలినవి కూడా మొత్తం వేసాయి. రేయ్, ఎవరాది? రేయ్, త్వరగా రారా. ఎవరంటుంటే? ఆగండి. మేడం గారు, ఏమైంది మాధవ్? మేడం, పంటకి పురుగు పట్టింది. ఏంటి? పద.
బబ్లు కుండలో పురుగులు ఏర్పెట్టాం కదా, వాటిని తీసుకురా. మాధవ్, 2 రకాల పురుగులుంటాయి. ఒకటి పంటని తింటుంది, రెండోది పంటని తినే పురుగుల్ని తింటుంది. ఇవి ఆ పురుగుల్ని తినే పురుగులు. ఇవి పొలంలో వేయనా? హా. ఇప్పుడు ఇవి రెడీగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ అండి. పెట్టాను సార్. వా 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 అరే చూడండి సార్, వీళ్ళకి నచ్చినట్టు పండిస్తున్నారు, వీళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకుంటున్నారు, అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. ఆగండి, మా అనుమతి లేకుండా మీరు ఈ కూరగాయలు అమ్మకూడదు. దీని ధర గవర్నమెంటే నిర్ణయిస్తుంది. మా పొలం, మా విత్తనాలు, మా కష్టం అంతా మాది సార్. సార్, ఈ కూరగాయల రేటు మేమే నిర్ణయిస్తాం. మాకు ఎవ్వరి అవసరము లేదు. మీరందరూ తప్పు చేస్తున్నారు. ఏ తప్పు చేయడం లేదు. ఈరోజు నుంచి మల్కాపూర్లో పంటకి ధర కేవలం రైతే నిర్ణయిస్తాడు. రైతు మాత్రమే నిర్ణయిస్తాడు. వదండి సార్, వీళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటా. పాండు, ఇది నీ అసలు ఇంకా వడ్డీ 2 తీసుకో. ఈరోజు నుంచి మల్కాపూర్ చుట్టుపక్కల కూడా కనిపించకు. వెళ్ళిక్కడి నుంచి. పాండు, ఒక్క నిమిషం. నేను రైతునవుతా. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా.
నీ పోరాటం అమరం కావాలి, నీ జీవితమే ఆనందమవ్వాలి. నీ పోరాటం అమరం కావాలి, నీ జీవితమే ఆనందమవ్వాలి. పచ్చని భూమి నిన్ను పిలుస్తోంది, ఇక దిగులొద్దు, తల వంచుకోవద్దు. కన్న తల్లికి ఉన్న ఊరికి దూరం వెళ్ళకు నేస్తం. పుడమే నీ జీవితం, పుడమే నీ జీవనం. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా. నీ శ్రమకు ఫలితం ఎప్పుడు దక్కనే లేదు, నీ పంటకు ధర రానే రాదు. నీ శ్రమకు ఫలితం ఎప్పుడు దక్కనే లేదు, నీ పంటకు ధర రానే రాదు. ఇక భయపడకు, లేచి నినాదించు, విశ్వం అంతా ప్రతిధ్వనించు. తనువు మనసును ఏకం చేసి మట్టికి జీవం అందించు. తనువు మనసును ఏకం చేసి మట్టికి జీవం అందించు. మట్టి 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 నిన్ను పిలుస్తోంది, ఓటమి వద్దు నేస్తమా.